సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, స్ట్రెస్ ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళినా వాళ్ళ నోట్లోంచి వచ్చేది ఇదే మాట. ఆఫీస్లో స్ట్రెస్, ఇంట్లో పిల్లలతో, యంగ్స్టర్స్ కానీ టీనేజర్స్ కానీ, అటు జాబ్ చేసే ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సరే స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే సూసైడ్స్. రీసెంట్గా చూస్తే మనము ట్యాంక్ బండ్లో ఒక పర్సన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఏం కారణాలనే మనకు తెలియదు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బయట క్రెడిట్స్ ఉండొచ్చు, అప్పుల బాధలు ఉండొచ్చు. అంటే ఈ స్ట్రెస్ అనేది చివరికి మనిషిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది. సూసైడ్ అనే ఒక లోయ అనుకోవచ్చు. అవును. ఎలా అంటారు మేడం, స్ట్రెస్ నుంచి బయటకు రావాలి అంటే పర్సన్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి ఇవి, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్లో నుంచి ఎలా బయటకు రావాలనేది మనం మాట్లాడుకుందాము. స్ట్రెస్లో పడని వాళ్ళకి ఏంటంటే, అలా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు ఆత్మహత్య ధోరణిలోకి వెళ్ళిపోవడం అనేది వాళ్ళ చేతకానితనం అని నేను అంటాను. ఇప్పుడు స్ట్రెస్ అనేది లోను కాని వాళ్ళు, ఇలాంటి పరిస్థితులు రాని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అది ముందు నుంచే జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉండకూడదు. అవేర్నెస్ అంటాను. ఒక చేతకానితనం అని అంత అయ్యాక అనుకుంటున్నాము. అదేదో ముందే అనుకుంటే మనం ఒక మంచి స్ట్రెంగ్త్గా ఉంటూ, అంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటూ మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి. ప్రతిదానికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి, లేకుండా ఉండవు. ఈ భూమి మీద దేవుడు పుట్టించిన తర్వాత అనేక సమస్యలు వస్తుంటాయి మన లైఫ్లో. అవన్నీ కూడా మనన్నే సాల్వ్ చేసుకోమని దేవుడు మనల్ని వదిలిపెట్టినప్పుడు మనం ఆ ధైర్యంతో, ఆ శక్తితోటి ముందుకెళ్ళాలి. ఆ టాలెంట్స్ తోటి, ఆ స్కిల్స్ తోటి అవన్నీ అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. చేత కాకపోతే నేర్చుకోవాలి, లేకపోతే ఎవరైనా మనలాంటి పెద్దవాళ్ళని చెప్పినప్పుడు వినాలి. ఇవేవీ లేకుండా ఆనక సమస్యను ఎత్తి మీద పడిపోయినప్పుడు స్ట్రెస్ ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చావుకు దారి తీస్తున్నారు, ఆలోచనలు వచ్చేస్తున్నాయి, కొంతమంది చేసేసుకుంటున్నారు. అయితే నేనేం చెప్తానంటే, ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు, ఇప్పుడు ఇట్లా నాకు అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే కన్సల్ట్ అవ్వండి. ఎవరో ఒకళ్ళతోటి ఉంటారు కదా, కౌన్సిలర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, దానికి సంబంధించిన కౌన్సిలింగ్స్ స్పెషల్గా ఉన్నాయి. పోనీ అంత మీరు ఎక్స్పెండిచర్ ఇచ్చుకోలేరు, సింపుల్ టిప్స్ నేను చెప్తాను. ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఓపెన్ చేసేయండి మైండ్ని. నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఈ సమస్య లేదు, మన దగ్గర ఎవరూ లేరు. ఫ్రెండ్స్, నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావు, ఒక రూమ్లో రెంట్కి ఉంటున్నావు అని అంటే ఫ్రెండ్స్తో షేర్ చేసేసే ఇమ్మీడియట్గా. మంచి వాళ్ళే ఉంటారు, నీ చెడు కోరుకునే వాళ్ళు, నీ ఏమంటారు, నీ బ్యాడ్ కోరుకునే వాళ్ళు, లేకపోతే నీ ఫెయిల్యూర్ కోరుకునే వాళ్ళు. అంత చెడ్డ ఫ్రెండ్స్ ఎవరుంటారు? ఉండరు కదా. మామూలుగా కోపతాపాలు వస్తే కాసేపు కోపంగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నీ యొక్క అధోగతి కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి షేర్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వెంటనే రియాక్ట్ అవుతారు. అరే వీడేంటి ఇలా అనుకుంటున్నాడు, పక్కవాడితో ఇమీడియట్గా చెప్తాడు. కాబట్టి అట్లీస్ట్ పక్కన రూమ్లో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకైనా సరే షేర్ చేయాల్సిందే. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళలేరు, ఊరికి వెళ్ళి పెద్దవాళ్ళతో చెప్పలేరు అనుకుంటే పక్కన మీకు ఆప్తులు, ఫ్రెండ్స్, మీకు సపోర్ట్ చేసే ఆఫీసు స్టాఫ్ ఉండొచ్చు, మీ ఆఫీసు బాస్ మీతో మంచిగా ఉండొచ్చు. ఎవరితోనైనా సరే, నాకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది, నాకు మైండ్ మారిపోతుంది, ఆలోచనలు ఇలా వస్తున్నాయి అని చెప్పి మీరు వెంటనే చెప్పాలి. చెప్తే వాళ్ళు వెంటనే ఏదన్నా యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే పైపైన చెప్పడం కాదు, వీడెప్పుడు ఇలా ఏడు మొహంతోనే ఉంటాడులే అన్న ఇదిలో చెప్పద్దు. నిజంగా సీరియస్ వచ్చినప్పుడు మీరు సీరియస్గానే మ్యాటర్ని తెలియజేయాలి. తెలియజేస్తే వాళ్ళు కూడా సీరియస్గా రిసీవ్ చేసుకుని వీటికి ఏంటో తేడాగా ఉంది, వీడిని ఒక కంట కనిపెట్టండి అని అందరూ అనుకుంటారు. ఊరికి కూడా ఫోన్లు చేసి ఉన్న విషయాన్ని చెప్పుకోవాలి, ఏదైనా సలహా తీసుకోవాలి. అప్పుడు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కూడా కొంచెం సలహా ఇస్తారు. బాబు మేము వస్తున్నాం, నువ్వు కంగారు పడకు, ఏం పర్వాలేదు, మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వాలి. ఇంకొక పిరికితనాన్ని వదిలిపెట్టాలి. పిరికితనం ఉంటే అమ్మ నాన్న వచ్చే లోపల అని చేసేసుకోవచ్చు. అమ్మో ఏమడుగుతారో, నేను ఏం జవాబు చెప్పాల్సి వస్తుందో, అసలు అట్లా భయపడకండి. అమ్మ నాన్న అంటే ఎప్పుడైనా సరే ఎటువంటి స్థితిలో ఉన్నా బయటకి లాగాలనే చూస్తారు, కానీ మిమ్మల్ని కొట్టేసి పనిష్మెంట్లు ఇచ్చేసి మిమ్మల్ని ఊర్లు తీసుకెళ్ళిపోయి మూల కూర్చోబెట్టి అలా చేసే రోజులు కావు. కాబట్టి మీరు ఓపెన్గా అమ్మా నాన్నలకి చెప్తేనే మీకు ఎంతో శ్రేయస్సు, మీకు ఉపయోగం కూడా ఉంటుంది. వెంటనే వాళ్ళకి చెప్పడం లేదు, మీకు కాస్త స్తోమత ఉంది, మీకు అందుబాటులో ఎవరన్నా ఉన్నారు, కౌన్సిలర్స్ తెలుసు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన కౌన్సిలర్స్ ఉండొచ్చు. నవేడేస్ కౌన్సిలర్స్ దొరకడం అంత కష్టం కూడా ఏమీ కాదు. ప్రత్యేకంగా ఉంటారు కౌన్సిలర్స్, వాళ్ళ దగ్గర మీరు కన్సల్ట్ చేయండి. ఆన్లైన్ కూడా దొరుకుతున్నారు, వీలైతే ఆఫ్లైన్ పిలిస్తే అవసరం పడితే వెళ్ళండి. కొంచెం
మీరు ఖర్చు పెట్టుకోగలిగితే మాత్రమే నేను చెప్తున్నా. అది కూడా లేదు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అలాగా ఉండండి. తర్వాత మీరు ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తే మాత్రము అటువంటి వస్తువుల్ని ఏవి కూడా, ఒకవేళ ఇంట్లో ఆల్రెడీ ఏదైనా చాకులో గీకులో బ్లేడ్లో ఉంటాయి, అవి కూడా తీసి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట పారేయండి. తర్వాత అటువంటి వస్తువులను దూరంగా ఉంచండి. అటువంటి ఇష్టం లేని పనులు కొన్ని ఉంటాయి, అవి చేయకండి. ఆ పనులు చేయకండి. ఆ వస్తువులను ఇంట్లో నుంచి పడేయండి. ఆ ఆలోచనల నుంచి బయటపడటానికి చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న గోల్స్, 2 రోజుల గోల్స్, 1 రోజు గోల్స్, లేకపోతే నెల రోజు గోల్, అలా ఏదో ఒకటి. ఇవాళ సాయంత్రం లోపల ఈ పని చేద్దాము, లేదు ఒక రూమ్ క్లీన్ చేసుకోవాలని పెట్టుకోండి, లేదు ఒక బుక్ చదవాలని పెట్టుకోండి, 1 డే గోల్, లేదు 2 డేస్ ఒక బుక్ 2 డేస్ చదవచ్చు. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. అవి చదువుతూ ఉంటే ఆ బుక్లో మీకు తెలియకుండానే కొన్ని పరిష్కారాలు కూడా దొరికేస్తాయి. అది ఎటువంటి బుక్ అయినా కానివ్వండి, ఏ పేజీ అయినా ఒక పేజీలో మీకు దొరుకుతుంది. ఒక చిన్న సెంటెన్స్ రూపంలోనైనా పరిష్కారం అనేది ఇండైరెక్ట్గానైనా సరే తీరుతుంది. నేను ఛాలెంజ్ చేస్తాను. మీ షేరింగ్ అని చెప్పారు కదా, చాలామంది ఇప్పుడు మనకున్నటువంటి బాధని షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. మన అనుకునే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. మీరు అన్నట్టుగా ఫ్రెండ్స్తో కూడా అలాంటి మనస్తత్వం గల వాళ్ళు కొంచెం చాలా మంది ఉన్నారు. సెన్సిటివ్ అంటారు వాళ్ళు కొంచెం. మరి అలాంటి వాళ్ళు ఎలా మేడం? అదే అవన్నీ వదిలేయమని చెప్తున్నాను నేను. మీరు ఎంత సెన్సిటివ్ అయినా, ఎంత సిగ్గుపడే మనుషులైనా సరే, మొహమాటస్తులైనా సరే, మీ రూమ్లో ఉన్న ఫ్రెండ్తో అంత ఎక్కువ అటాచ్మెంట్ లేకపోయినా సరే, ఉన్నది వాళ్ళే అయినప్పుడు వాళ్ళతో మీరు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇది తప్పనిసరైన విషయం. ఎందుకంటే మీరు నిండు జీవితాన్ని ఎందుకు పోగొట్టుకోకండి. అది ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ ఫ్యామిలీకి నష్టం. మ్యారేజ్ మీరు కాకపోతే తల్లిదండ్రులు జీవితకాలం ఏడుస్తారు. వాళ్ళకి చివరి దశలో మంచిగా చూసి హ్యాపీగా వాళ్ళని పంపించాల్సిన వయసు వచ్చిన కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, లేదా ఆ ఇంటి యజమాని కానీ, ఎవరైనా కానీ నడి సముద్రంలో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకెవరు దిక్కు? మీరు అన్మ్యారీడ్ అయితే మీకేం బర్డెన్స్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అప్పులే ఉండొచ్చు, లేదా ఇంకా పెళ్లిగాని అక్క చెల్లెళ్ళు మీకు ఉండొచ్చు, లేదా ఆయనకి పెళ్లిగాని కూతుళ్ళు, కొడుకులు, చదువుకోవాల్సిన కొడుకులు, ఏవో అప్పులు, కమిట్మెంట్స్ ఎన్ని ఉన్నప్పుడు మీరు పోయినంత మాత్రాన అవి ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. మీరు మీ స్వార్థం చూసుకుని వెళ్ళిపోతున్నారా మీ కుటుంబాన్ని నడి సముద్రంలో వదిలేసి? అది అప్పుడు మీ కుటుంబం మీద మీకు ఎంత ప్రేమ ఉన్నట్టు? ఏమి లేనట్టే కదా. మీరు కుటుంబం కోసం నిజంగా వాళ్ళని బాధ పెడుతున్నానే, నేను ఇంకా బతకూడదు అని మీకు థాట్ వచ్చినప్పుడు వెంటనే ఈ థాట్కి రండి అని నేను చెప్తాను. వాళ్ళని నడి సముద్రంలో వదిలేస్తున్నాను నేను ఉంటే వాళ్ళకి కొంచెం సాయం అవుతుంది అని అనుకుని మీరు ఆ పని చేయకండి. మీరు ఇలాంటి ఉపాయాలన్నీ తీసుకోండి. చక్కగా మీకు ఏదైనా ఇంకా చిన్న చిన్న మ్యూజిక్ నేర్చుకోవచ్చు, లేదంటే ఒక ఆర్ట్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఏదైనా మీరు ఒక చిన్న చిన్న డైరీ రాసుకోవచ్చు. డైరీ రాసుకోవటం వల్ల కూడా ఇలాంటి వాళ్ళు చాలా ఉపయోగం. రాసుకోవాలి. వాళ్ళ ఎవరైనా గబుక్కుని చూడొచ్చు ఈ లోపల, వీటికి ఏదో థాట్స్ వస్తున్నాయని చెప్పి కొంచెం కనిపెట్టచ్చు. తర్వాత రూమ్లో కానీ ఇంట్లో కానీ ఉన్న సభ్యులు కూడా కాస్త వీళ్ళని కనిపెడుతూ ఉండాలి. మూడ్స్ ఎందుకు ఆఫ్లో ఉన్నాడు, లేకపోతే అమ్మాయి ఉంది, ఏంటి ఇలా ఉందని కనుక్కోవాలండి. ఏముందిలే ఇప్పుడు నాకు పని తీరికలేదు, తర్వాత మాట్లాడదాం అనుకుంటే అవ్వాల్సింది అయిపోయింది అనుకోండి ఈ లోపల, అది ఇంకా బాధ. అయ్యో నేను వచ్చి పలకరిస్తే ఇది జరిగేది కాదు. చాలామంది అంటుంటారు చూడండి కదా, తర్వాత అయిపోయాక. మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, తప్పంతా నాదే. ఆ తర్వాత అనుకుంటే ప్రయోజనం ఏంటి? అరే ఆ తప్పు నాదే, ఆ తప్పంతా నాదే, నేను ముందుగానే అనుంటే ఇది జరుగుండేది కాదు. అది మీరు తర్వాత అనుకోవడం ఎందుకండి? ముందుగానే మీరు జాగ్రత్తగా ఉండండి. ముందుగానే ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి. బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, భార్యాభర్తలైనా, ఎవరైనా సరే కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇంకా ఫ్యామిలీ అంటే అదే కదండి. సో ఇలాంటి వాటికన్నిటికీ దూరంగా ఉండటము, మంచి కౌన్సిలింగ్ తీసుకోవటము, ఒక చిన్న చిన్న గోల్స్, ఎప్పటికప్పుడు గోల్స్ పెట్టుకోవాలి. ఒక గోల్ అయిపోగానే ఇంకోటి, ఇది 1 మంత్కి కానీ, 15 డేస్కి కానీ, 6 మంత్స్ కానీ, 3 మంత్స్ కానీ, అట్లానే డైవర్షన్ అనమాట. ఆ డైవర్షన్ పెట్టుకుంటే మీకు నిజంగానే ఆ థాట్స్ వెళ్ళిపోతాయి. ఈ బుక్ చదువుతున్నప్పుడు, ఈ కొత్త విషయాలు మీ మైండ్లోకి వెళ్తున్నప్పుడు మీ పాత ఆలోచనలన్నీ కూడా ఎంత అవివేకంగా ఉన్నాయా అని మీకు అనిపిస్తుంది తప్పనిసరిగా. ఏదో ఒక మంచి బుక్ తీసుకోండి, మీకు అది చాలా మంచి నాలెడ్జ్ని ఇస్తుంది. ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఎంతో స్ఫూర్తినిచ్చే బుక్స్ ఉన్నాయి. ఎనీ బుక్ చదవండి, పోనీ చిన్న చిన్న బొమ్మరీలు చదవండి, చందమామ చదవండి, మీ మనసు ఎంత వికసిస్తుంది, నవ్వు వస్తుంది చక్కగా. మీకు ఇంత అందమైన ప్రపంచం, ఇంత రంగుల ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను అనే థాట్లోంచి మరి ఖచ్చితంగా వెనక్కి వస్తారు.
సో స్ట్రెస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. చిన్న చిన్న వాటికి కూడా స్ట్రెస్ గురవుతారు కొంతమంది, అంటే అది తెలియక అంటారా, అవివేకంగా అంటారా? అంటే అది ఇక చిన్నప్పటి నుంచి చెప్పుకోవాలి. బేస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి భయంగా పెరిగిన వాళ్ళు ఉంటారు, ఒక డెసిషన్ మేకింగ్ తెలియని వాళ్ళు ఉంటారు, లేకపోతే భయస్థులు ఉంటారు. ప్రతిదానికి ఫ్రెండ్స్నో అమ్మ నాన్నలనో అన్నదమ్ములనో ఎవరుంటే వాళ్ళని అడిగి చెయ్యటం అనే అలవాటు ఒకటి ఉంటుంది. ఓన్గా వాళ్ళు ఏది థాట్ థింక్ చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు చాలా తొందరగా స్ట్రెస్కి లోన్ అవుతారు. ఆ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు డిప్రెషన్లో కూడా వెళ్తారు. అదే టైంలో ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది బాడీ అంతా కూడా. వాళ్ళకి బాడీ అంతా కూడా అది ట్రాన్స్ఫర్ అవుతూ పెయిన్స్ కలిగిస్తూ అస్థిమితంగా ఉంటుంది ప్రాణం. తినలేరు, తాగలేరు, ఎవరితో స్పెండ్ చేయలేరు, చేసే ఉద్యోగం చేయలేరు. ఇంకా అలాంటప్పుడే వాళ్ళకి ఆ థాట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు జరిగిపోయి పెద్ద పెద్ద పిల్లలు అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. కానీ ఆ పెద్ద పిల్లలకు కూడా నేనేం చెప్తున్నానంటే ఇప్పటి నుంచైనా సరే ఒక డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకుని అది ఫెయిల్ అయినా తప్పైనా ఒప్పైనా మీ డెసిషన్ మీరు తీసుకోండి. ప్రతిదానికి అమ్మ నాన్నల్ని పక్క వాళ్ళని అడగటానికి అలవాటు పడకండి. ఒకవేళ మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అయితే తల్లిదండ్రులు సలహా ఎప్పుడు తీసుకోవాల్సిందే. ఇంకా రెగ్యులర్ ప్రతిదానికి మీరు ప్రతి ఒక్కళ్ళని డెసిషన్ తీసుకోవటం మొదలు పెడితే ఇలాంటి ఆపద సమయంలో మీ డెసిషన్ మీరు తీసుకోలేరు, తప్పుడు దారిలోనే వెళ్ళిపోతారు, మీ జీవితం పాడైపోతుంది. అది కాదు, ఆ పిరికితనాన్ని దూరం చేసుకోండి. ధైర్యంగా ఒక 2 నిర్ణయాలు చేసుకుని చూసుకోండి. అరే నేను కూడా బాగానే చేస్తున్నాననే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో వస్తుంది. వచ్చినప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలిగినప్పుడు వెంటనే కూడా స్ట్రెస్లోకి వెళ్ళలేరు వాళ్ళు. ఎప్పుడైతే డిపెండ్ అవుతారో అప్పుడే వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితి, చెప్పలేరు, చేయలేరు, మింగలేరు, కక్కలేరు అన్నట్టు అయిపోతుంది. ఆ ఇదిలో వాళ్ళు ఏమో నలిగిపోతారు, మనసు నలిగిపోయి స్ట్రెస్ అనేది ఒత్తిడికి లోనవుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.